నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఆదివారం తెల్లవారుజామున చిరుజల్లులు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. నిన్నటి వరకు నిప్పుల కొలిమేలా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయింది. వడదెబ్బకు పిట్టలా రాలిపోతున్నారు జనం. నిన్న మొన్నటి వరకు ఎండ దెబ్బకు బయటికి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. చిరుజల్లులతో కాస్త జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. వడదెబ్బకు సుద్దాల్లో మరో వ్యక్తి చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం సుద్దాలకు చెందిన కడారి అంజలీధర్రావు ఆదివారం వడదెబ్బ తాకిడికి గురయ్యాడు. గుర్తించిన కుటుంబీకులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూనే సోమవారం అంజలీధర్రావు చనిపోయాడు. ఇంటికి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సార్ వడదెబ్బ తాకిన తొట్టికాని తీసుకెళ్ళగా పడిపోయింది. చెల్మడగా తీసుకెళ్ళినా సార్. ఇలిగేడు మండలం ముప్పురుతోట గ్రామంలో వెంకన్న రథోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఉదయం 5 గంటలకే రథోత్సవం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడ ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో అదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీ
హరివాసము వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ చేశారు ఆ అధికారులు. సుల్తానాబాద్ లో రైతులు పాస్ పుస్తకాలను వెంట తీసుకువచ్చి పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 6న నిర్వహించే పోరు సభను విజయవంతం చేయాలని విద్యార్థి జేఏసీ జిల్లా కో కన్వీనర్ సూరజ్ శ్యామ్ అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని తెలంగాణ వాదులను కోరారు. సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మీట్ ది ప్రెస్ లో శ్యామ్ మాట్లాడారు. జూన్ 6న పెద్ద ఎత్తున పౌర సభ నిర్వహించాలని చెప్పి విద్యార్థి జేఏసీ నిర్ణయించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందో మరి ఆ సీమాంధ్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా అదేవిధంగా మలిదశ ఉద్యమాన్ని ఈరోజు ఇంకింత ముందు తీసుకువెళ్ళడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ సీమాంధ్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోవడానికి మరి ఈ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సభను నిర్వహించాలని చెప్పి మరి విద్యార్థి ఐక్యత నిర్ణయించడం జరిగింది. మరి ఈ విద్యార్థి జేఏసీ పౌర సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా రసమయ్య బాలకృష్ణ గారు తదితరులు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఈ పౌర సభను పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ కార్యకర్తలు అదేవిధంగా తెలంగాణ వాదులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుతాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.